ఆయన కుమారుడు ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు ఇప్పుడు ప్రవక్తల ద్వారా నేను సంఘ కాపరుల ద్వారా మాట్లాడతానంటే ఇక్కడ రాసేవాడు. కాబట్టి సంఘ కాపరి నియమ నిబంధనలు ఉన్నాయి. సంఘ కాపరి కానివాడి నిబంధనలు ఏంటో వాడు అనుసరించేది ఏంటో రాయబడ్డాయి. సంఘ కాపరిగా ఉన్నవాడు, కాపరిగా అంటే సేవకుడిగా ఉన్నవాడు సత్యమును వెంబడిస్తున్నవాడా కాదా చూసుకోండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే తప్పిపోతే మాత్రం దానికి బాధ్యత మీరు వహించాల్సిందే. ఎవరికి వాళ్ళే వహించాల్సిందే. లేనిపోయి సవత ప్రేమలు చూపించమాకండి. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, పెద్ద అయినప్పుడు కలిసి ఉన్నాము, అప్పుడున్నాము, ఇప్పుడున్నాము, అప్పుడు కాదు. ఎప్పుడు ఏదైనా సరే ఎవడన్నా మారిపోవచ్చు, ఎవడన్నా లోకానికి వెళ్ళిపోవచ్చు. డబ్బులు చూస్తే కళ్ళు రింగులు తిరుగుతాయి, మెలికలు తిరుగుతాయి. ఎవరిని మోసం చేయటకన్నా ఇష్టపడతాడు వాడు. కాబట్టి వాడిని పడేయటం అపవాదికి ఈజీ. కాబట్టి మీరు పడిపోమాకండి. ఇక్కడ చెప్పేది జోక్ ఏం కాదు, ఇది సరదాగా ఏం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి, వినిపించుకోండి. పిచ్చిగా ఆలోచన చేస్తే మీ ఇష్టం. ఇది ఫైనల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 ఫైనల్. ఇందులో మీరు నిలబడండి. ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో చూడండి. అప్పుడు ప్రవక్తలతో మాట్లాడా, ఇప్పుడు నేను నా కుమారుడితో మాట్లాడుతున్నా. ఇది నేను చేస్తుంది వాళ్ళనే ప్రవక్తలతో మాట్లాడితేనే వదిలిపెట్టలా. నా కుమారుడు ద్వారా మాట్లాడింది కూడా మీరు లెక్క చేయకపోతే, అంటే ఏదో పిచ్చి దూతలు వచ్చినాయి, అబద్ధాలు చెప్పే దూతలు, వాటిలు కాదు, యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఇది. క్రొత్త నిబంధన మనకి డైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు బైబిల్ తీసి చదివితే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టే. ఆయన మాట ఆయన స్వహస్తాలతో రాయించి పెట్టించాడు. ఇక్కడ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసి తప్పిపోతే ఇబ్బంది పడతారు.